పూర్తయి కాసేపు సోఫా మీద ముచ్చట్లు పెట్టుకుంటుండగా అలాంటి వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేసే మదన్ నిజంగానే సిరికి అలవాటు పడిపోయానా, ఇప్పుడు అది లేకపోతే ఒంటరిగా నిద్రపోలేనా అని ఆలోచిస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. వదిన నువ్వు కూడా వెళ్ళు, లేకపోతే మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్తాడు అని సరదాగా అంటుంది సంజన. కేవలం సెలవులకు మాత్రమే ఇక్కడికి వచ్చే సిరి సతీష్ ఫ్యామిలీతో ఉన్నంత బాండింగ్ మదన్ ఫ్యామిలీతో లేకపోవడంతో ఆ మాట ఇబ్బందిగా అనిపించి, అత్త భోజనం తర్వాత మామ టీ తాగుతారా అడిగింది. నాకు కూడా అలవాటు ఉంది, కొంచెం పెట్టి తీసుకురా అంది సంజన. సిరి వెళ్ళగానే సంజన తల మీద మొట్టి, వాడు ఉన్నప్పుడు ఈ మాట అని చూడవే, మార్నింగ్ కింద పడిన ఫ్లవర్ వాజ్ నీ బుర్ర మీద పగలగొట్టేవాడు అన్నారు సుజాత. అందుకేగా రూమ్లోకి పారిపోయా అని లోలోన అనుకుంటూ, అలాంటి స్టీల్ని ఎలా కన్నావే, మన ఫ్యామిలీకి ఒక యముడులా తయారయ్యాడు అనేసి ఆమె ఇంకో మాట అనేలోపు జంప్ అయిపోయింది. 10 నిమిషాల నుండి బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్న మదన్ సిరి డోర్ తెరిచి లోపలికి వచ్చే టైంలో చిరాగ్గా లేచి నిలబడ్డాడు. అతని ఫేస్ ఎలా ఉన్నా ఆమెకు కోపం తప్పించి ఏం కనబడదు. అతను అలా సడన్గా లేచేసరికి ఏమైందో అని కంగారుగా దగ్గరకు వెళ్ళబోతుంటే 2 అడుగుల్లో సిరిని చేరుకొని భుజం మీద ఉన్న శారీ పిన్నిని తీస్తున్నాడు. అతడి తీరు మొదటి రోజు ఎలా ప్రవర్తించాడో అలాగే కనబడుతుండేసరికి ఊపిరి భారంగా తీసుకుంటూ, ఏవండి డోర్ క్లోజ్ చేయలేదు కంగారుగా అంటుంది. బయట పిన్ తీయగా జారిపోతుంటే ఆమె నడుముకి ఇరువైపులా చేతులు వేసి ఏదో నిషా పట్టినట్టు మత్తుగా చూస్తూ రెడీనా అని అడిగాడు. మదన్ ఛాతి మీద చేతులేసి అతడి వైపు చూడలేక తల కిందకు దించేసి నిలువుగా ఊపింది. ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకు చేరుస్తూ ఆమె మీద ఊరిగి డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అంటూ మొహమంతా ముద్దులు పెడుతున్నాడు. రెప్పలు వాటి అంతటా అవే మూసుకుంటుంటే ఊపిరి భారమైందనడానికి గుర్తుగా ఆమె ఎత్తులు ఊగుతున్నాయి. చాలా వరకు ఆమెను చూడకుండా ఫీల్ అవ్వాలి అనుకుంటాడు, కానీ అదురుతున్న ఆమె గుండెలు సిరి వైపు చూసేలా చేసింది. నీకు ఇష్టం లేదు కదా, అందుకే టెన్షన్ ఫీల్ అవుతున్నావు అని అడుగుతూ ఆమె పెదవులు బొటన వేలుతో తడుముతున్నాడు. జవాబుగా వణుకుతున్న చేత్తో మదన్ చేతిని పట్టుకొని కిందకు దించుతూ ఆమె ఎద మీద పెట్టి స్తుతూ అతడి పెదవులు అందుకుంది. ఓ మై గాడ్ డర్టీ డ్రీమ్ అంటూ లేచి కూర్చున్నాడు. బాడీలో వేడి పెరిగి చెమటలు చిందించగా పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న సిరిని చూసి నుదురు రుద్దుకుంటూ కౌచ్ మీదకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా డ్రీమ్లోకి కూడా వచ్చేస్తుంది, హౌ డేర్ యూ అని పిడికిలి బిగిస్తూ గుండె వేగాన్ని తగ్గించడానికి టాబ్లెట్ వేసుకుంటూ అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సిరి కోసం వెళ్ళిన సతీష్కు సంజన ఫ్యామిలీ గ్రూప్లో సెండ్ చేసిన పిక్స్ మదిలో అనుమానాన్ని పెంచగా సిరి వాడితో ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ అతడి పద్ధతిలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తూ సరియుకి కాల్ చేశాడు. ఏంటి బావా గుర్తొచ్చానా అని అడుగుతూ గారాలు పోతుంది. సరియు ఈ డ్రామాలు కాస్త తగ్గించు రాక్షసి, అసలు మీ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీనే, సిరి ఇండియాలోనే ఉందన్న విషయం నీకు తెలుసా లేదా అని సీరియస్గా అడిగాడు. అక్క ఇండియాలో ఎందుకు ఉంటుంది, ఒకవేళ వచ్చి ఉంటుందా, అస్సలు డాడీ ఈ మధ్యన ఏం చెప్పట్లేదు, పెళ్లి జరిగినట్టు సతీష్ బావకి తెలియకూడదు అని ఆర్డర్ వేసేశారు అని లోలోనే గొనుక్కుంటుంది. సరియు అడిగేది నిన్నే, ఏమైందో చెప్పు, తను అడ్మిషన్ తీసుకున్న కాలేజ్ అడ్రస్ షేర్ చేశావు, అది నిజమేనా ఫేకా అని అడుగుతుంటే సరియుకి చెమటలు పట్టేస్తున్నాయి. బావా అది అది అని నీళ్లు నములుతుంది. సరియు నోట్ నుండి జవాబు రాలేదు, కానీ సతీష్ మొబైల్కు మదన్ సిరిల మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డిస్ప్లే మీద తన పిఏ పేరు కనబడేసరికి సరియు కాల్ యూ బ్యాక్ అని చెప్పి కట్ చేస్తూ మెసేజ్ ఓపెన్ చేశాడు. అది చూడగానే నవ్వుకుంటూ ఆ మొబైల్ ఆపేసి బెడ్ మీద పడేశాడు. కానీ సతీష్లో నవ్వు ఆగలేదు. సిరి మదన్ పెళ్లి చేసుకున్నారా, దట్టు 1 వీక్ బ్యాక్, వాట్ ఏ పన్ని అనుకుంటూ పిఏకి కాల్ చేసి ఇలాంటి ఫేక్ డీటెయిల్స్ ఎవరు సెట్ చేయమన్నారు అడిగాడు సీరియస్గా. సార్ ఫేక్ ఏంటి సార్, నిజంగానే వాళ్ళకి పెళ్లి అయింది అన్నారు. నో నేను నమ్మను, అది నా ప్రాణం, అలా ఎలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, ప్లీజ్ ఇంకోసారి క్లియర్గా ఎంక్వైరీ చేయవా దీనంగా అడిగాడు. సతీష్ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంటే సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తా అంటూ కాల్ పెట్టేశాడు. కాళ్ళు నేల మీద ఆగట్లేదు, దానికి తోడు టెన్షన్, మది సవ్వడి తోడై అతనిలోని ప్రాణాన్ని ఎవరో తీసేస్తున్నట్టుగా నీరసంగా బెడ్ మీద కూలబడిపోయాడు. సిరి సిరి అంటూ అరుస్తూ కేకలు పెడుతున్నాడు మదన్.
పూజ చేస్తున్న సిరి మదన్ అరుపులకు జడిసి ఏం జరిగిందో అర్థం కాక 2 నిమిషాల్లో పూజ ముగించి కుంకుమ పెట్టుకుంటూ రూమ్ కి పరుగు అందుకుంది. డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా మదన్ టవల్ కట్టుకొని అప్పుడే ఫ్రెష్ అయ్యాడు అనటానికి గుర్తుగా బాడీ నుండి వస్తున్న ఘాటు సోప్, అక్కడక్కడ తడి బిందువులు అతని 6 ప్యాక్ మీద కనువిందు చేసేసరికి కంగారుగా వెనక్కి తిరిగిపోతుంది. సిరి చెయ్యి పట్టి లోపలకు లాగి డోర్ని కాలుతో తన్ని క్లోజ్ చేసేశాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? అస్సలు నేను లేచినప్పటికీ బెడ్ మీద లేవు, ఫ్రెష్ అయి వచ్చినప్పటికీ రూమ్లో లేవు, అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా అంటూ ఆమెని డోర్కు లాక్ చేసి సూటిగా చూస్తూ అడిగాడు. ఏమైనా కావాలా అని అడిగింది అయోమయంలో. రాత్రి వచ్చిన డ్రీమ్ కళ్ళ ముందు మెదులుతుంటే సోగ కళ్ళ సోయగాలను చూస్తూ ముక్కు మీద పెదవులు నిలిపి నువ్వే అని అన్నాడు. అంత సున్నితంగా తగులుతున్న అతడి స్పర్శకి ఆమె పెదవులు విచ్చుకునేలా చేస్తే బిడియం అడ్డుగా నిలిచి తల దించేసింది. సిరి మెడకు అంటి ఉన్న జుట్టుని చేత్తో తీస్తూ యూ లుక్స్ హాట్, మిడ్ నైట్ 1 డర్టీ డ్రీమ్ వచ్చింది అన్నాడు ఆమె నడుముని టచ్ చేస్తూ. మదన్ రఫ్ హ్యాండ్ స్మూత్గా తగలగానే కంగారు పుట్టుకొచ్చి ఏమండి అత్తయ్య రమ్మన్నారు వెళ్తాను అని ఫాస్ట్గా రూమ్ దాటాలి అనుకుంటుంది. సిరిని వెళ్ళనివ్వకుండా నడుము మీద పట్టు బిగించి నీ చిక్స్ ఎందుకు రెడ్డిగా అయ్యాయి అని అడుగుతూ ఆమె చేతులు వెనక్కి కట్టేశాడు. ప్రేమ లేని కలయికకు ఆ కలయిక వలన కలిగిన చిన్నపాటి ఫీలింగ్స్ ఇప్పుడు అతడి టచ్కే ముగ్ధురాలు అయిపోయినంతగా మారిపోతుందేమో అనిపిస్తుంది. ఏమండి ప్లీజ్ అని ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటూ తల దించేస్తుంటే షూ అంటూ ఆమె పెదవులపై చూపుడు వేలు పెట్టాడు. నేనేమి అంటున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఐ వాంట్ ద డ్రీమ్ ఇన్ రియల్ లైఫ్ అంటూ సిరీస్ బుగ్గ మీద తడి పెదవులు రాస్తున్నాడు. కంగారు ఎక్కువై దానికి తోడు ఫీలింగ్స్ కలిపి అతని చెంపకు ఆమె చెంపను చేర్చింది. సిరి నుండి ఇలాంటి రియాక్షన్ రాకూడదు అని ఇన్ని రోజులు హ్యాష్గా ఉన్న మదన్ ఆమె అలా చేయగానే టక్కున వదిలేసి రెడీగా ఉండు, టిఫిన్ చేశాక మనం బయటకు వెళ్ళాలి అన్నాడు. మదన్ అలా వదిలేసేయగానే రిలాక్స్ కలిగిన అలా వదిలేయడం నచ్చలేదు. ఏమండి అది నేను అంటున్న సిరిని చూస్తూ హోటల్ బుక్ చేశా అన్నాడు. చిన్న నవ్వు నవ్వింది. ఒక్కసారి మీ మొబైల్ ఇస్తారా, సరియుకి కాల్ చేస్తాను అని అడిగింది. వాట్, ఆ చెడ్డి గర్ల్కి నా మొబైల్ నుండి కాల్ చేస్తావా అంటూ డ్రెస్ వేసుకున్నాడు. చెడ్డి గర్ల్ అన్న పేరుకి కనుబొమ్మలు చిట్లించి కోపంగా చూసేసరికి ఆమె వైపు హ్యారోగెంట్గా చూస్తూ ఐ డోంట్ లైక్ యువర్ సీరియస్ ఫేస్, చేంజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అని ఆర్డర్ వేశాడు. మూతి తిప్పుకొని రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. కాసేపటికి మదన్ కూడా రావడంతో ఇద్దరు కలిసి టిఫిన్ చేసి వాళ్ళ అత్తగారికి చెప్పి బయటకు బయలుదేరారు. మధ్యలో కార్ ఆపి 5 నిమిషాల తర్వాత వచ్చి సిరి చేతికి న్యూ మొబైల్ అందించాడు. థ్యాంక్స్ అండి అంటూ ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళగానే మిస్టర్ గోల్డ్ మెడలిస్ట్ అంటూ చిత్ర వచ్చి మదన్ని హక్ చేసుకుంటుంది. పక్కన ఉన్న సిరిని చూసి హాయ్ అంటూ మదన్ని వదిలి సిరికి హ్యాండ్ ఇచ్చింది. సిరి కళ్ళు ఆమె వైపు ఓ రకమైన యాటిట్యూడ్తో చూస్తూ హాయ్ అని బేస్ వాయిస్తో అంది. నా ముందే నా మొగుడిని హక్ చేసుకుంది. ఈయన బోలోమని చేతులేసేశారు. చిత్ర దగ్గరికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని చిరాగ్గా మొహం పెట్టుకోవడంతో పద అంటూ సిరి చేతిని పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. చిన్న మామయ్య అత్త ఎలా ఉన్నారు చిత్ర? బాగున్నారు బావా అని క్యూట్గా అంటూ ఓవర్గా సిరిని చూస్తుంది. వారిద్దరి మాటలు సైలెంట్గా వింటూ వెయిటర్ రావడంతో ఏమండి స్పైసీ చికెన్ తినాలని ఉంది, ఆర్డర్ ఇస్తారా అడిగింది సిరి. నువ్వు తినలేవుగా అన్నాడు. నేను తినలేనని తెలిసి ఆ రోజు ఆర్డర్ ఇచ్చారా? అంటే నన్ను ఏడిపించడానికి ఈ పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు ఈ చిత్రాన్ని కలవడంలో ఈయన ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తూ పర్లేదు ఆ రోజు తిన్నానుగా అలాగే తింటాను అని స్థిరంగా ఉంది. ఓకే యాజ్ యువర్ విష్ అన్నాడు. వెదర్ ప్రాబ్లం కారణంగా సతీష్ రావడానికి ఫ్లైట్ 2 గంటలు లేట్. అతనిలో చలనం లేదు. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే. ఎన్నిసార్లు కాల్ చేసినా సతీష్ లిఫ్ట్ చేయకపోతుంటే డాడ్ అని ఏడుస్తూ వాళ్ళ నాన్నగారి క్యాబిన్లోకి పరిగెత్తింది సరియు. సరియు వాట్ హ్యాపెన్ అంటూ నిల్చున్నారు ఆయన. డాడ్ నన్ను అర్జెంటుగా అమెరికా పంపించేయండి. నేను అబద్ధం చెప్పిన విషయం అర్థమైపోయింది. చాలా కోపం మీద ఉన్నాడు. నాకు భయం వేస్తుంది. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అస్సలు ఇదంతా మీ వల్లే.
మీరు సిరి పెళ్లి సీక్రెట్ గా ఉంచబట్టే ఇన్ని ప్రాబ్లమ్స్ అని అరుస్తూ ఏడుస్తుంటే ముందు వాటర్ తాగు బంగారం అంటూ గ్లాస్ ని ఆమె ముందు పెడతారు. నాకేం వద్దు, నేను బావని కలవాలి అంటే మీకు అర్థం కావట్లేదా అని అరుస్తుంది. ఆమె చెంపల మీద చేతులేసి సతీష్ తిరిగి వస్తున్నాడు, ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్నాడు, ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటావో చెప్పు అంటూ ఆమెని కూల్ చేస్తూ అన్నారు. కానీ అతనిలో మొదలైన కలవరం ఎప్పుడు తీరం దాటుతుందో, ఆ తీరం దాటే ప్రాసెస్లో ఎందరి మనసులు ముక్కలు అయిపోతాయని సరియు వైపే బాధగా చూస్తూ మనసులో అనుకుంటున్నారు. డాడ్, బావ ఇండియా వస్తున్నాడా? నిజంగానా? నా మీద కోపంగా ఉండడు కదా? సరియు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నీ తెలుస్తాయి. సో ఇలా భయపడకుండా స్ట్రాంగ్గా ఉండు. అప్పుడు సతీష్ కోపమే కాదు, సతీష్ బాధ కూడా నీకు తెలుస్తుంది. డాడ్ ప్లీజ్ అలా మాట్లాడకండి, బావ విషయంలో నేను ఎలా ఉంటానో తెలుసుగా అంటూ అతన్ని చుట్టేస్తుంది. ఇద్దరి స్నేహం, ఇద్దరి బంధం, ఇద్దరి జీవితం, ఒకరి మనసు, ఎప్పుడు అందరూ ఒకే ఇంట్లో కలిసి సంతోషంగా ఉంటారు అని ఆలోచిస్తూ కూతురు తల నిమురుతున్నారు. వాళ్ళిద్దరి మాటలు వింటుంటే సిరి గుండెల్లో జలసి అనే మంట రేగి ఒక్కో చికెన్ పీస్ కష్టంగా కసిగా తింటుంది. ఒకవైపు సిరిని గమనిస్తూనే పట్టించుకోనట్టు నటిస్తున్నాడు మదన్. బావా, ఇంకేంటి సంగతులు? చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఎప్పుడు ఇస్తావు అని అడిగింది చిత్ర. ఐ డోంట్ లైక్ పార్టీస్ అన్నాడు. దాంతో సిరి పుసుక్కున నవ్వేసింది. ఆమె నవ్వుకి ఇద్దరు అయోమయంలో చూడగా నవ్వు ఆపుకుంటూ నేనివ్వనా చిత్ర పార్టీ అని ఒత్తి పలికింది సిరి. అసలు ఏమైంది దీనికి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది? ఒక్కటి మాత్రం అర్థమైంది, చిత్ర నచ్చలేదు అని మనసులో అనుకున్నాడు మదన్. మదన్ రిజెక్ట్ చేశాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా. ఇలాంటి హీరోని పెళ్లి చేసుకుందిగా, పొగరు అని అనుకుంటూ బావా ఇక నేను వెళ్ళొస్తా అంటూ లేచి నిల్చుంది చిత్ర. బాయ్, నేను వచ్చి మామయ్యని అత్తయ్యని కలుస్తానన్నాడు. చిత్ర సిరి ఇద్దరు చూపులతోనే మంటలు పెట్టేసేలా చూసుకుంటూ బాయ్ చెప్పుకుంటున్నారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తను నీకు సిస్టర్ కదే, ఎందుకు అలా తినేసేలా చూస్తున్నావు అని అడుగుతూ మెల్లగా సిరి ముందున్న చికెన్ ప్లేట్ తీసి ప్లెయిన్ రైస్ పప్పు ప్లేట్ పెట్టాడు. తెలీదు అని బదులిచ్చింది. అడిగిన దానికి తిన్నగా జవాబు ఇవ్వకపోతే రెండు పీకుతా అంటూ సిరి కుడి మడమని అతని ఉక్కు పట్టులో బిగించేశాడు. ఆ దెబ్బకు లోపల బోన్స్ ఫ్రాక్చర్ అయ్యేంత నొప్పి పుడుతుంటే సరియుకి చిత్ర అంటే ఇష్టం లేదండి, అందుకే నాకు కూడా ఇష్టం లేదు అని నొప్పిని పళ్ళ కింద దాస్తూ చెప్పింది. సిరి ఆన్సర్కు అతనిలో ఆశ్చర్యం. ఏమండి చెయ్యి నొప్పి అని కష్టంగా అంది. దాంతో అతడు ఆమె చేతిని వదిలి తిను అన్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడు సరియుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది, అందుకే నాకు కూడా తనంటే ఇష్టం లేదు. ఒకవేళ మీకు అని అంటూ మదన్ చూసిన చూపుకి జడ్చి టమ్ అనే మాట గొంతులోనే మింగేస్తూ పప్పు అంటే ఇష్టం తింటాను అంది. నోటి నుండి వచ్చే మాటలను కంట్రోల్లో ఉంచితే నీకే మంచిది. కార్లో వెయిట్ చేస్తూ కొంచెం వర్క్ ఉంది, సో నువ్వు తినేసిరా అని వెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకొస్తారో, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో, ఈయనతో బయటికి వెళ్ళాలంటేనే భయం పుడుతుంది అనుకుంటూ చెయ్యి నొప్పికి తినలేక ఫుడ్ ప్యాక్ చేయమని వెయిటర్కి చెప్పి ప్యాకింగ్ ఫుడ్ని తీసుకువచ్చేస్తుంది. 2 minutes ఆఫ్టర్ మదన్ కార్ డోర్స్ లాక్ తీస్తూ ఏయ్ తినలేదా అని అడిగాడు. ఆకలిగా లేదండి, ఒంట్లో ఏదోలా ఉంది అని కూర్చుంది. ఏదో రోషానికి పోయి తింటే ఇలాగే ఉంటుంది అని అతని దగ్గర ముందు నుంచే ఉన్న టాబ్లెట్ వాటర్ బాటిల్ ఆమె ముందు పెట్టాడు. ఈ రోజు ఉన్న కేరింగ్ ఆ రోజు ఎందుకు లేకపోయిందో అని సిరి గొనుగుతూ టాబ్లెట్ వేసుకోవడంతో ఆమె ఒడిలో లెమన్ పడేసి కార్ స్టార్ట్ చేశాడు. ఇది ప్రేమ? ఒకవేళ ఈయన ప్రేమ ఇలాగే ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ భరిస్తాను మనసులో అనుకుంటూ ఓరగా అతన్ని చూసి నవ్వుకుంటుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్న దారిలో కార్ ఆపండి అంటుంది. ఇదేమైనా నీ రోడ్ అనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆపడానికి విసుక్కుంటూ ట్రాఫిక్ చూసుకొని సైడ్కి ఆపాడు. తిట్టకుండా ఏ పని చేయరే అని నోట్లోనే గొనుగుతూ కార్ దిగి వెనక్కి పరిగెడుతుంది. మిర్రర్లో ఆమె చేస్తున్న పనికి హ్యాపీ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మర్చిపోయిన మదన్కు రుచి చూపించి గుండెల్లో నొప్పిని బయటకు తీస్తూ ఆ ఆనందాన్ని ఆరక్షణం కూడా అనుభవించకుండా చేసేసింది. కార్ నుండి బయటకు దిగి డోర్కు ఆనుకుంటూ చేతికున్న వాచ్లో హార్ట్ బీట్ రేటింగ్ చూసుకుంటున్నాడు. చెస్ట్ పెయిన్తో పాటు డైజీనెస్ కూడా ఎక్కువ అవుతుంది. అతనిలో అనుభవిస్తున్న నొప్పి వెనకాల ఏ రహస్య గూడు కట్టుకుందో అన్నట్టుగా గుండె భారం పెరిగి మోయలేక చెయ్యి సైడ్ మిర్రర్పై బిగుసుకుంటూ అతని పట్టుకు మిర్రర్ ఊడిపోయింది.
సిరి అక్కడ ఉన్న అనాథ పిల్లలకు ఆ ఫుడ్ ఇచ్చేసి వస్తూ మదన్ బయట ఉండటం చూసి అతని పక్కకు వెళ్ళింది. అయ్యయ్యా నీ ఆటలు అని నొప్పిని లోపల దాచేస్తూ పెయిన్ అనేది ఒకటి ఉంది అన్నట్టుగా మారుస్తూ అడిగాడు. మీకు ఒంట్లో ఏమైనా బాలేదా? ఫేస్ అంతా రెడ్డిష్గా అయిపోయింది అని నుదురు మీద చెయ్యి పెట్టి చూడబోతుంటే అతడు వెనక్కి జరుగుతూ కార్ డ్రైవ్ చేయడం వచ్చా అని అడిగాడు. ఊహు అని తల ఊపింది. కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోలేదా? అతనిలో విసుగు. అది డాడ్ అవసరం లేదు అన్నారు. తోడుగా డ్రైవర్ ఉంటాడు. అందుకే ఇప్పటి వరకు ఆ ఆలోచన రాలేదండి. మంచిది అంటూ చిరాగ్గా లోపల కూర్చున్నాడు. ఏమైంది ఈయనకి అనుకుంటూ ఆమె లోపల కూర్చుంది. మ్యాన్సన్స్కు చేరగా హార్ట్ బీట్తోనే డ్రైవ్ చేయడంతో జుట్టు నుంచి కారుతున్న చెమట నీటిని తుడిచేస్తూ సిరిని లోపలికి పంపించేసి గార్డెన్లో ఉండిపోయాడు. సిరి, చిత్ర చిన్న మామయ్యను కలవడానికి వెళ్తున్నా అని చెప్పాడు. అప్పుడే వచ్చేసారా? మీతో పాటు వాళ్ళు రాలేదా అడిగారు సుజాత గారు. చిన్నన్న రాలేదు కానీ చిత్ర వచ్చిందత్త. భోజనం చేసి వచ్చేసాము. ఆయన బయట గార్డెన్లో ఉన్నారు. ఓహో, పాయసం చేసి పెట్టనా కాఫీ కల్పన అడిగారు. ఇది చెయ్యి అది చెయ్యి అని ఆర్డర్ వేసే అత్తని చూశాను. నీకోసం చెయ్యనా అని ఆప్షన్ ఇస్తూ మరీ అడుగుతున్న అత్తని నిన్నే చూస్తున్నా అని నవ్వుకుంటూ గ్రీన్ బఠానీ గింజలు తీస్తున్న ఆవిడ పక్కన కూర్చొని తను కూడా వలవడం ప్రారంభించింది. ఏంటే ఇప్పుడు అత్తగా అధికారం చూపించట్లేదు అని దెప్పుతున్నావా? అవును అంటే అధికారం చూపిస్తావా అంది నవ్వుతూ. నాకంత భాగ్యం వద్దమ్మా. అసలే చిన్నప్పటి నుండి నిన్ను ఎంతో మిస్ అయితే ఈ బంధంతో నిన్ను మాకు దగ్గర చేసింది. నీ మీద నోరు పారేసిన వాడికే హక్కు, చెయ్యి పారేసిన వాడికే హక్కు. పొరపాటున నిన్ను ఏమైనా అంటే మళ్ళీ యుఎస్ తీసుకెళ్ళిపోతాడు అని నొచ్చుకున్నారు. నిజంగా నా కోసం మీరందరూ వెయిట్ చేసేవారా అని మనసులో అనుకుంటూ ఆవిడ వైపు తేరగా చూస్తుంది. చూసింది చాలు, నీ మొగుడికి ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వు. అత్త, నాకు డౌట్ అడగనా? ఏంటి? ఆయన ఎందుకంత కోపంగా ఉంటారు? ఎప్పుడు అంతేనా? లేకపోతే నచ్చని వాళ్ళ దగ్గర మాత్రమే అలా ప్రవర్తిస్తారా అని అడుగుతుంది. అడుగుతున్న మాటే గాని ఈ జవాబులో అతని మనసులో ఏముందో అన్న సమాధానం వెతుక్కుంటుంది. నిన్నేమైనా అంటున్నాడా అని అనుమానంగా చూశారు ఆమె. అలాంటిదేం లేదత్త. ఆయన ఊరికే మాట్లాడినా నాకు భయమేసేస్తుంది. ఆ వాయిస్లో బేస్కు గుండె దడేలమంటుంది అని చెప్తూ కొడుకు గురించి అంటున్నందుకు సుజాత గారు ఏమైనా నొచ్చుకుంటున్నారేమో అని బిక్కమొహం పెట్టుకుంది. ఆవిడ చిన్నగా నవ్వుకుంటూ అయితే కొన్ని రోజుల్లోనే నిన్ను భయపెట్టడం స్టార్ట్ చేశాడనమాట అన్న. అవును, అందరినీ భయపెట్టడమే నా పని అంటూ గయ్యమని వినపడింది మదన్ గొంతు. దెబ్బకి సిరి హార్ట్ నేలకు జారిపోగా సుజాత గారి చేతిని భయంతో చుట్టేస్తుంది. రే, ఎందుకు రా చూపులతోనే అలా భయపెడతావు? పాపం అంటూ ఆ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తూ తప్పించుకుంటారు. అయిపోయిందంతా అయిపోయింది అత్త, అడ్డంగా బుక్ చేసేసావుగా మనసులో అనుకుంటూ భయపడుతూనే మెల్లగా లేచి నిలబడింది. ఏంటి నా వాయిస్ బేస్కి నీలో ఏం జరిగింది అన్నావు అని పొగరగా అంటూ సిరి నిలబడిన పక్కన కూర్చున్నాడు. సిరి సైలెంట్గా చేతులు నలుపుతూ ఎవరైనా హాల్లో కనిపిస్తారేమో అని వెతుకుతుంది. కానీ ఆమెకు తెలియనిది ఏంటంటే కిచెన్ నుండి సుజాత గారి కళ్ళు, పై ఫ్లోర్లో రాడ్ వెనక దాక్కొని ఉన్న సంజన కళ్ళు, అదే సమయంలో రూమ్ దాటి రావాలనుకున్న మదర్ని చూసి డోర్ దగ్గర వేసుకున్న చంద్రశేఖర్ గారు అందరూ చూస్తున్నారని తనకి తెలియదు. నేను నిన్ను భయపెడుతూ హింసిస్తున్నట్టు ఇంకా అబ్యూస్ కూడా చేస్తున్నట్టు కోర్టులో కేసు వేయి అన్నాడు నిర్మోహమాటంగా. అతడి మాటకు సిరి కోపంగా చూస్తూ నేను ఆ ఉద్దేశంతో అతన్ని అడగలేదు, మీ గురించి తెలుసుకోవడానికి అన్నానని చెప్తుంది. నా గురించి తెలుసుకోవాలంటే నన్ను చూసి నన్నుగా అని అర్థం చేసుకుంటూ తెలుసుకో. ఇంకోసారి అమ్మకు డాడీకు అడిగితే తగులుతాయి అని వార్నింగ్ ఇచ్చి రూమ్కి వెళ్ళిపోయాడు. మదన్ని కోపంగా చూస్తూ పెదాలు విరిచి ఈయన ఒక శాడిస్ట్లా ఎప్పుడూ కనిపిస్తారు. అలాంటిది ఇలాంటి మనిషి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలంటే అవి అర్థమైన టైంకి నేను ముసలిదాన్ని అయిపోతా.
కోపిష్టి, పెద్ద కోపిష్టి అని తిట్టుకుంటూ అక్కడే కూర్చుంటుంది. సుజాత గారు పాయసం సిరి ముందు పెడుతూ ఎమోషన్స్ లేని మనిషిని ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. ఆవిడ వైపు కోపంగా చూసి మధ్యలో వెళ్ళిపోయారు అన్న కోపంతో బుంగమూతి పెట్టి ముఖం తిప్పుకుంది. అబ్బో, నా కోడలికి అలగడం కూడా తెలుసా? ముచ్చటేస్తుందని మెటికలు విరిచి అడిగింది. చెప్పవే అన్నారు. చూశాను, రోజు చూస్తున్నాను మీ అబ్బాయిని అంటుంది. ఆహా, అయితే వాడిని నువ్వు సగం అర్థం చేసుకున్నట్టే. ఎమోషన్స్కు వాల్యూ ఇవ్వడు, అలాగే వాడు ఏ ఫీలింగ్స్ చూపించడు. కానీ మన నుండి మాత్రం వాడికి నచ్చింది కోరుకుంటాడు. అది అమ్మా నాన్న దగ్గర నుండి వాడికి భార్య పిల్లల వరకు. ఇంత ప్రౌడ్గా చెప్తున్నారు. ఆయన్ని కొంచెం స్వీట్గా పెంచి ఉంటే బాగుండేది కదా అత్త అని కళ్ళు తుడుచుకుంటుంది. 5 ఏళ్ళప్పుడే మీ నాన్నలా ప్రవర్తించాడు. అన్నీ మీ నాన్న బుద్ధులే. నేను పెంచడం కన్నా వాడు మీ నాన్నని చూసి పెరిగింది ఎక్కువ. పాయసం తిను, చల్లారిపోతుంది. అవును, మీ అందరినీ కాదు, పెళ్లి చేసుకో అంటే నిలువుగా తలూపి చేసుకున్న డాడీనే అడుగుతా అని ఉక్రోషంగా నిలబడుతూ కిచెన్లోకి వెళ్ళి హాట్ పాయసాన్ని బౌల్లో వేస్తూ మదన్కు తీసుకెళ్ళింది. ఇది వాడిని ఇష్టపడడం మొదలుపెట్టిందా అని ఆలోచిస్తూ గార్డెన్ పని చేయడంలో మునిగిపోయారు సుజాత గారు. మదన్ ముందు పెట్టిన బౌల్ని చూస్తూ కళ్ళు పైకెత్తాడు. అత్త చేసిందండి స్వీట్, కనిపిస్తుంది, నువ్వు మెక్కు. ధైర్యంగా అతని పక్కన కూర్చుంటూ తినిపిస్తారా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. నీ చేతులు ఉంచుకొని నా చేతులకు ఎందుకు పని చెప్తావు? తింటే తిను, లేదా పారే అని కళ్ళు మూసుకున్నాడు. నా హ్యాండ్ నొప్పిగా ఉందండి, అందుకే అడిగాను అంటుంది. 2 నిమిషాల వరకు ఏం రియాక్ట్ అవ్వకపోయినా తను అలాగే ఉండడంతో విసుగ్గా కూర్చొని బౌల్ చేతిలోకి తీసుకొని ఫాస్ట్గా 10 నిమిషాల్లో తినాల్సింది 2 నిమిషాల్లో కుక్కేశాడు. దానిని ఇష్టంగా స్వీకరిస్తూ అతని రెప్ప మొయ్యకుండా చూస్తుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని బుగ్గ మీద సిరుముద్దిచ్చి ఆ బౌల్ పట్టుకుని బయటకు పరిగెడుతుంది. ఆ బుగ్గని తుడుచుకుంటూ దీనికి బాగా ధైర్యం వచ్చేస్తుంది. తగ్గించాలి, చిరాకు పడుతూ రేపు స్టార్ట్ చేయ రీసెర్చ్ డీటెయిల్స్ చెక్ చేసే పనిలో పడ్డాడు. రాత్రి సిరి సుజాత గారికి భోజనాలకు హెల్ప్ చేసి 9ంటికి రూమ్కి వెళ్తుంది. వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్ తీసుకుంటూ మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళగా, యాయ్, వితౌట్ మై పర్మిషన్ అందులోకి ఎందుకు వెళ్తున్నావే అంటూ నిల్చున్నాడు. డ్రెస్ మార్చుకోవడానికి, ఇక్కడే మార్చుకో అన్నాడు. అతని గుర్రున చూసి వాష్రూమ్లో మార్చుకుంటాను అంది. ఇక్కడ మార్చుకోమన్నానా? ప్లీజ్ అండి, కొత్తగా చూడడానికి ఏం లేదులే, అండ్ నేను టచ్ చేసే ఉద్దేశంలో కూడా లేను, జస్ట్ చూస్తా అంతే అంటాడు. ఈయనకి కోపం తెప్పించే ముందు చెప్పింది చేసిరి అని ఆమె అంతరాత్మ హెచ్చరిస్తుంది. కానీ సిగ్గు అడ్డొచ్చి అతని ముందు ఆ పని చేయలేకపోతుంది. చీర అంచులని చేతిలో నిలుపుకుంటే అతడు 2 అడుగులు ఆమె వైపు వేసి షార్ప్గా చూస్తున్నాడు. ఎందుకండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఐ ఫీల్ షై అని ఇన్నోసెంట్గా ఎరుపెక్కిన బుగ్గలు అతడి ముందు కనబడకుండా దాస్తుంది. 10 కౌంట్ చేసేలోపు నువ్వు మార్చేసుకోవాలి, లేదంటే అంటూ ఆగిపోయి కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు. యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే కౌంట్ చేసిన సీన్ గుర్తొచ్చి అడుగులు వెనక్కి వేస్తూ అతడు ఏం చేస్తాడో అన్న భయంతో చీర విప్పడం మొదలుపెట్టింది. కన్నింగ్ స్మైల్తో సైలెంట్గా ఆమెను చూస్తున్నాడు. సిరి నడుములో దోపిన కుచ్చులు లాగి బయట కొంగుని తీయగా ఆమె నడుముని బ్లౌజ్లో దాచుకున్న అందాలని చూసి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. మదన్ షర్ట్ లోపల ఛాతి మీద పెట్టిన ఒక క్లిప్పును బయటకు తీసి ఆఫ్ చేశాక ధీరజ్ నుండి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేస్తూ ప్రాసెస్ ఎలా ఉందిరా అని అడిగాడు మదన్. మామ, టోటల్ కంప్లీట్ రా. నీ వైఫ్ని అలా చూస్తున్నప్పుడు నీకేమనిపించింది చెప్పు అంటూ అటువైపు నుండి మదన్ హార్ట్ రేటింగ్ మానిటర్లో అనలైజ్ చేస్తూ అడిగాడు ధీరజ్. సిరిని అలా చూస్తే అని చెప్తూ ఆగిపోయి వెనక్కి తిరుగుతాడు. మదన్ వెళ్ళిపోవడంతో ఏమైందో అర్థం కాని సిరి బిక్క మొహం పెట్టుకొని అయోమయంగా బాల్కనీ వైపు తొంగి చూడటం కనబడేసరికి ఆటోమేటిక్గా మరోసారి అతడు పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. ఫీలింగ్స్ వస్తున్నాయిరా అని చెప్తాడు. ఏ అంటూ అటువైపు నుండి ధీరజ్ని అరిచి, అంత మెల్లగా ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నావేంట్రా? మిరాకిల్, నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా అడిగాడు. ఐ డోంట్ నో, అప్పుడప్పుడు రిలీఫ్ అనిపిస్తుంది. అలా అనిపించిన టైంలో హార్ట్ హెవీగా పెయిన్ వస్తుంది. అందుకే ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నా. నీ క్లిప్ ద్వారా చూపించిన రిజల్ట్ అయితే పాజిటివ్గా ఉంది. ఐ థింక్ నువ్వు కూడా సిరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తున్నావు అనుకుంటా.
కీప్ ఇట్ అప్ మావా అని మనస్ఫూర్తిగా చెప్పాడు. ఈ బొంద నేనెందుకు మంచిగా ఉండటానికి ట్రై చేస్తా, నాకు అంత అవసరం లేదు. ఏదో మధ్య మధ్యలో జస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి అంతే, తెగ సంబరపడిపోకు. ఈరోజు టెస్ట్ రిజల్ట్స్ చిన్న మామయ్యకు పంపించు అని చెప్పి కాల్ కట్ చేశాడు. మదన్ గురించి ఆలోచిస్తున్నావా? ఆయన అంతా అయిపోయిన మ్యారీడ్ మ్యాన్ మీద ఇంకా హోప్స్ ఎందుకు పెట్టుకుంటున్నావే అని చిత్రాతో పాటు ఆమె ఫ్రెండ్ డ్రింక్ చేస్తూ అడుగుతుంది. దానికి పగలపడి నవ్వు వస్తుంటే పిచ్చి పిచ్చిగా నవ్వుతూ తన ఫ్రెండ్ చూస్తున్న తీరుకి నవ్వు ఆపుకుంటూ మొబైల్ ఓపెన్ చేస్తుంది. మదన్ను కలిసినప్పుడు ప్రతిసారి అతడికి తెలియకుండా తీస్తున్న పిక్స్కు ఆమె ఫ్రెండ్కు చూపించి ఒక్కో ఫోటో స్కిప్ చేస్తూ ఇంత హాట్ మ్యాన్ని వదులుకోవడానికి నాకేమైనా పిచ్చా అని చెప్పి ఆమె ఫ్రెండ్ చెవి దగ్గరకు వంగి, బావ సైంటిస్ట్ తెలుసా, ఎక్కడ ఎలా చేయాలో బాగా తెలిసినవాడు, ఐ కాంట్ మిస్ హిమ్, ఇప్పటి వరకు పద్ధతిగా నటించి బోర్ అయిపోయానే, ఆ సిరిని రుచి చూడకముందు దగ్గర చేసుకోవాలి అని కసిగా మాట్లాడుతూ డ్రింక్ చేస్తూ అతడి షర్ట్లో దాక్కున్న ఛాతిని జూమ్ చేసి చూస్తుంది. ఉదయం మదన్ లేచినప్పటికీ ఆదమర్చి అతడి మీద కాలేసుకొని నిద్రపోతున్న సిరిని చూసి నొసలు చిట్లిస్తాడు. కాలే కాకుండా ఒక చెయ్యి కూడా అతడి నడుమును చుట్టేసి ఉంటుంది. ఇదేంటి ఇలా అతుక్కుంది, నా పర్మిషన్ లేకుండా నా మీద ఎందుకు కాలేసి ఉంది అని విసుగ్గా ఆమెను విడిపించి నెట్టేస్తాడు. దెబ్బకి నిద్రమత్తు వదిలి లేచి కూర్చుంటుంది. ఆమె టాప్ లోపల ఉండే తాలిబొట్టు బయటకొచ్చి గుండెల మీద వేలాడుతుంటే దాన్ని పిడికిట పట్టుకొని బిత్తర చూపులు చూస్తుంది సిరి. మొహంలో ఏదో కంగారు, నుదుటిన చిరు చెమటలు. మదన్ అలా తోసి మంచి పని చేసినట్టుగా ఫీల్ అవుతుంది. ఆమె పిడికిట బిగించిన తాలిబొట్టుని ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్టు కలలో కనిపిస్తుంటే ఆ ఊహ కూడా ఆమెకు నచ్చక కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. మదన్ సిరిని పట్టించుకునే పరిస్థితిలో లేడు. చిరాకు కలిగితే అతని మైండ్ అస్సలు స్టేబుల్ ఉండదు. వాష్రూమ్కి వెళ్ళిన వాడు సిరి తనని అంత దగ్గరగా నిద్రపోతున్న సీన్ కళ్ళ ముందు మెదులుతుంటే ఏదేదో అనిపించి షవర్ ఆన్ చేస్తూ దాని కింద నిలబడిపోతాడు. టవల్ ఏం తీసుకొని వెళ్ళకపోవడంతో కాసేపటికి లోపల నుండి సిరి అని అరిచాడు. సిరి, అదంతా పీడకల, మర్చిపో, నా తాళిని పట్టుకునే అర్హత ఆయనకే ఇవ్వను, అలాంటిది కలలో కనిపించిన ఆ రాక్షస్ చేతులకు ఎందుకు ఇస్తాను అని గాఢంగా ఊపిరి పీలుస్తున్న సమయంలో మదన్ అరిచేసరికి వస్తున్నా అండి అంటుంది. నువ్వేం రానవసరం లేదు, టవల్ ఇవ్వు అన్నాడు. అలాగే అంటూ అతని కౌంటర్కి నొచ్చుకుంటూనే వార్డ్రోబ్లోని అతని టవల్ తీసుకెళ్లి డోర్ కొట్టగా ఓపెన్ చేశాడు. దెబ్బకి సిరి ఫ్యూజులు కట్ అయ్యి అరుస్తూ కళ్ళ మీద చేతులు పెట్టుకొని మరోవైపు తిరుగుతుంది. ఒంటి మీద ఏం లేకుండా ఫుల్ నాకెడ్గా ఉన్న అతనికి సిరి అరుపుకి చిర్రెత్తుకొచ్చి, నేను నీ కంటికి దయ్యంలా కనిపిస్తున్నాను ఏంటే, పొద్దు పొద్దున్నే నీ కేకలతో ప్రశాంతత పాడు చేస్తున్నావని అంటూ ఆమె చేతిలోని టవల్ కోసం సిరి చెయ్యి పట్టి వెనక్కి గుంజాడు. చూడలేడు బాబాయ్ అన్నట్టుగా కళ్ళు మూసేసి అతడి షవర్ జెల్ బాడీ స్మెల్కు పట్టుకున్న చేతి స్పర్శకు నుదుటిన చెమటలు కూడా పట్టేసి ఆమెకు సిరి ఎక్స్ప్రెషన్స్కు శాడిస్ట్ గారికి నచ్చినట్టు ఆమె చెయ్యి వదలకుండా ఇంకాస్త దగ్గరకు లాక్కొని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏ డూ యూ ఫీల్ షై అని అడిగాడు. సిరి నోరు విప్పదు, కళ్ళు తెరవదు, మరబొమ్మల అలాగే నిలబడి చేతిలోని టవల్ని నలిపేస్తుంది. ఆన్సర్ ఇవ్వవే, సిగ్గుపడుతున్నావా అంటూ ఆమె చెవిలో మెల్లగా అడిగాడు. మదన్ తరపున కూల్గానే అడిగిన సిరికి మాత్రం ఆ వాయిస్లో ఇంకేదో హస్కీగా అనిపించి టక్కున కళ్ళు తెరుస్తూ టవల్ అతడి చేతిలో పెట్టి బయటకు పరిగెత్తింది. ఆమె వెళ్ళిన తీరుని ఏ భావం లేకుండానే చూస్తూ డోర్ క్లోజ్ చేశాడు. పిచ్చి పిచ్చిగా ఉన్న సిరి అవతారం రూమ్ దాటగానే సంజన కంటపడి సిరి కంగారును చూస్తూ, ఏం వదినా, మార్నింగ్ మార్నింగ్ భలే హుషారున్నావు అంటూ కొంటిగా ఐస్ రైస్ చేస్తుంది. ఆయన కాపీ అడిగారు సంజన, దానికోసం వచ్చానని అందంగా అబద్ధం చెప్తూ జుట్టుని కొప్పు కట్టి తాళి లోపల వేస్తూ కిందకి వెళ్తుండగా ఆమెతో పాటే సంజన కూడా వెళ్తూ, అన్నయ్యకి ఇచ్చే కాపీ నాకు కూడా ఇవ్వదినా అంటుంది. ఆమె బాడీ అంతా చిన్నపాటి వణుకు పుడుతున్నా దాన్ని కష్టంగా అదుపు చేసుకుంటూ బయటకి నవ్వుతూ సరే అంటుంది. సిరి కిచెన్లోకి వెళ్ళగా డోర్లోనే న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చుంటుంది సంజన. అటు ఇటు తిరిగి 5 నిమిషాల వరకు కిచెన్లో టైం పాస్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాక కాఫీ తెచ్చేసి ఇంట్లో వాళ్ళకు అందిస్తుంది. సంజన, వదిన ముందు అన్నకు ఇవ్వాల్సింది, లేకపోతే నాకు ఇవ్వకుండా ముందు మీరు ఎందుకు తాగారు అని అరుస్తాడు. వాడిని మాట అనదే నీకు పొద్దెక్కదే అంటూ సుజాత గారు సంజన తల మీద మొట్టి కోడలు చేసిన కాఫీ అందుకుంటూ ఆస్వాదిస్తారు.
నన్ను తిట్టినప్పుడు ఒక్కసారైనా అడుగు అడ్డుపడ్డావా? కొడుకు ఆణిముత్యం, కూతురు గులకరాయి అని మూతి తిప్పుకుంది. ఇంతలో పైనుండి సిరి అని అరిచిన అరుపు. ఆమె గుండె మరోసారి నేలకు జారేస్తే అక్కడ ఉన్న ముగ్గురు ఒకేసారి ఆమె వైపు చూశారు. సిరి ఇబ్బందిగా నవ్వుతూ కాఫీ తీసుకురమ్మన్నారు అత్తయ్య అంటూ కక్కలేక మింగలేక ఉంది నా పొజిషన్ అన్నట్టు కప్పుతో అతడి దగ్గరకు బయలుదేరింది. ఇదివరకే ఒకసారిని ఒకరినొకరు నగ్నంగా చూసుకున్న కలగని భావం కలుగుతుంటే సగం వరకు కనిపించిన అతడి బాడీ మైండ్లో తిరుగుతూ షేక్ అవుతున్న కాఫీ కప్పులో రూమ్లోకి తొంగి చూసి మెల్లగా అడుగు పెడుతుంది. మదన్ అదే సమయంలో షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చి సిరిని చూసి కూడా పట్టించుకోకుండా మిర్రర్ ముందుకెళ్ళి హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు. అతడి వైపు చూడలేక సిగ్గు ముంచుకొస్తుంటే ఏమండి పిలిచారు అని మెల్లగా అంటుంది. మేడం గారిని డిస్టర్బ్ చేశానండి అని వినయంగా నటిస్తూ ఆమె వైపు అటు తిరిగి ఫార్మల్ వేర్ వేసుకున్న మదన్ హెయిర్ వేళ్లతో దువ్వుకోవడం వలన సింపిరిగా వెంట్రుకలు నిలబడి హాట్గా కనిపిస్తుంటే అతన్నే చూస్తూ లోకాన్ని మైమర్చిపోతుంది. తన చూపులకు నొసలు చిట్లించి మదన్ బాడీని చూసుకున్నాడు. తినేసేలా అలా చూడకపోతే అడిగిన దానికి నోరు విప్పి చెప్పు అని అరుస్తూ ఆమె చేతిలోని కాఫీ అందుకున్నాడు. దాంతో లోకంలోకి వచ్చి కంగారుగా గొంతు తడుముకుంటూ కాఫీ తేవడానికి వెళ్ళానండి అంటుంది. ఏంటి నా కోసమే అని వెటకారంగా అనేసరికి కాదు నా మొగుడి కోసం, మీరు చూపిస్తున్న ఈ కటౌట్లను చూడలేకపోయి అక్కడ చిక్కుకున్నా అని మనసులోనే గదుముకుంటూ బయటికి అవునంటూ అమాయకంగా బదులిస్తుంది. అందుకే ఇంత హాట్ తెచ్చినట్టున్నావని 2 సార్లు సిప్ చేసి ఆమె చేతిలో కప్పు పెట్టాడు. ఆమె చేతులకు తగులుతున్న దాన్ని బట్టి కాఫీ చల్లారిపోయిందని అర్థమైంది. సారీ మళ్ళీ తీసుకురానా అని ఇబ్బందిగా అడిగింది. ఐ హ్యావ్ వర్క్, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయ్యాక తీసుకొనిరా అని చెప్పి మాస్టర్ బెడ్రూమ్ నుండి హాల్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. సరే అంటూ కప్పును టేబుల్ మీద ఉంచి బెడ్షీట్ సరి చేయడానికని వెళ్తుండగా పోయి స్నానం చేయవే అన్నాడు. అప్పటికి కానీ గుర్తురాదు ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్న విషయం. నాలుక ఖర్చుకొని మార్నింగ్ ఆయన ఇచ్చిన షాక్కు వీళ్ళంతా ఇలాగే తిరిగేశానా అయ్యో రామా అని తల కొట్టుకొని వాష్రూమ్కి వెళ్తుంది. కాసేపటి తర్వాత పుత్తడి బొమ్మల బయలుదేరి శారీలో వచ్చిన ఆమెను చూస్తూ మళ్ళీ కళ్ళు ల్యాప్టాప్ వైపు తిప్పేశాడు. పూజ గదికి వెళ్ళి దీపం పెట్టి పాపిట సింధూరం తీసుకొని బయటకు రాగా సంజన తన ఫ్రెండ్స్ని హాల్లో నింపేస్తుంది. మార్నింగ్ ఇంట్లో గోల ఏంటి అని హాల్కి వచ్చి చూసిన సుజాత గారికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సంజన బ్యాచ్ అని అర్థం అవడానికి 1/2 నిమిషం పడుతుంది. సిరి వాళ్ళతో మాట్లాడుతుండగా పై ఫ్లోర్ నుండి కిందకి చూస్తూ సంజు ఏంటా న్యూసెన్స్ డిస్టర్బ్గా ఉంది క్లియర్ చేయి అన్నాడు. సంజన మీ అన్నయ్య సీరియస్ అవుతున్నాడు, ఆయనకు టిఫిన్ కూడా ఇవ్వలేదు, నేను వెళ్తాను అని అడిగింది. అబ్బా శాడిస్ట్ అని ఇప్పుడే పిలవాలా అని గొనుక్కుంటూ ఓకే వదిన నెక్స్ట్ టైం తీసుకుని వస్తాను అంటుంటే సంజనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి కిచెన్కు వెళ్తూ టిఫిన్ ప్లేట్లో పెట్టి మదన్కు తీసుకెళ్తుంది. మదన్ తింటున్నంతసేపు అతన్ని చూస్తూ నిల్చొని ఉంది. ఫుల్ అయిపోయాక వాష్ చేసుకున్న హ్యాండ్ని తన శారీలో తుడిచేస్తూ సిరి లిప్ మీద పెక్కిచ్చి ఏం ఎరగనట్టు వెళ్ళిపోయాడు. ఆమె ఉంది కలలో అనుకున్నంత షాక్గా వెళ్తున్న మదన్ని చూసి కింద పెదవి మీద చేతిని పెట్టుకొని తగిలిన అతడి పెదవుల స్పర్శ నిజమేనా అని ప్రశ్నించుకుంటుంది. ఏదో హాయ్ ఇంకేదో భరోసా, తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కాకపోయినా కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల నుండి కాపాడుతూ మరికొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు అనుకుంటూ ఆ కిస్ అయిపోయిన 5 నిమిషాల తర్వాత సిగ్గుతో బెడ్ మీద వాలిపోతూ నవ్వొస్తుంటే ఎరుబెక్కిన బుగ్గలు తడుముకుంటూ ముడుచుకుపోతుంది. ఎక్కువ సంతోషపడింది చాలే, ఇంకా అలానే ఉన్నావంటే పిచ్చి పట్టింది అనుకుంటాడు అని ఆమె అంతరాత్మ హెచ్చరించి ఆ సంతోషాన్ని కూడా దూరం చేసింది. ఇంతలో కింద నుండి ఏవో పగిలిన శబ్దాల సౌండ్ భయంకరంగా వినిపిస్తుంటే ఫాస్ట్గా కిందకు బయలుదేరుతుంది. ఆమె అడుగులు మెట్ల మీద పడగానే మదన్ చేతిలోని ఫ్లవర్ వాస్ సతీష్ కాలి దగ్గర ముక్కలయ్యింది. సతీష్ కళ్ళలో భయం లేదు, అతని కళ్ళలో ఒకటి సిరి కోసం వెతుకుతుండగా మరొకటి మదన్ ఇంత రూట్గా ఎందుకు మారిపోయాడని అతని చూస్తున్నాయి. సతీష్ని కొట్టేశాడేమో అనుకుంటూ చెవులు మూసుకొని కళ్ళు బిగించేస్తూ బావా అని గట్టిగా అరుస్తుంది సిరి.
ఆ పిలుపు దూరమై ఎన్ని రోజులు నరకం అనుభవించినట్టు కృంగిపోయిన సతీష్ హృదయంకు ప్రాణం నిలబడి హాల్లో ఎవరు ఉన్నారో చూడకుండా ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా ఆ మెట్ల వైపు వెళ్ళి సిరిని హత్తుకున్నాడు. మదన్ ప్రవర్తనకు భయమేసి బిగించిన కళ్ళను తెరుస్తూ ఆమెనే చూస్తున్న మదన్ కళ్ళ వైపు చూసే ధైర్యం చేయలేక బావా అని మెల్లిగా పిలుస్తుంది. బంగారం, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకోసం అక్కడ అమ్మ ఎంతలా వెయిట్ చేస్తుందో తెలుసా? మన ఇంటికి వెళ్ళిపోదాం పదరా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కిందకు తీసుకెళ్తున్నాడు.